అయోధ్య టూరిజం పై ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల సంస్థ జఫరీస్ కీలక ప్రకటన చేసింది. రానున్న రోజుల్లో అయోధ్య టూరిజం మక్కా, వాటికన్ సిటీలను అధిగమిస్తుందని చెప్పింది. రామ మందిర ప్రారంభంతో అయోధ్య అనే చిన్న పట్టణం పర్యాటకుల రద్దీతో నిత్యం కలకలలాడబోతుందని తెలిపింది. రాముణ్ణి దర్శించడానికి అయోధ్యకు ఏటా 5 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తుంది. రానున్న రోజుల్లో అయోధ్య టూరిస్టు హాట్స్పాట్ గా నిలుస్తుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 3 కోట్ల భక్తుల రాకతో తిరుమల, 2.5 కోట్లతో గోల్డెన్ టెంపుల్, 2 కోట్లతో మక్కా, 90 లక్షల టూరిస్టులతో వాటికన్ సిటీలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటన్నింటినీ అధిగమించి 5 కోట్ల భక్తుల సందర్శనతో అయోధ్య మొదటి స్థానంలో నిలుస్తుందని జఫరీస్ అంచనా వేస్తుంది. కొత్త విమానాశ్రయం, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్, టౌన్షిప్ మరియు మెరుగైన రహదారి కనెక్టివిటీతో అయోధ్య ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని వెల్లడించింది. అయోధ్య రామాలయం ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని, దానివల్ల స్పైస్ జెట్ లిమిటెడ్, ఆకాశ ఎయిర్ లిమిటెడ్, మెక్ మై ట్రిప్ లిమిటెడ్, ఇండియన్ హోటల్స్ కో, బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ తో పాటు హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్లకు మంచి వ్యాపార లాభాలని ఇస్తుందని జఫరీస్ పేర్కొంది. ఒక్క పర్యాటక రంగం వల్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి 2025 సంవత్సరంలో 25,000 కోట్ల ఆదాయం పన్నుల ద్వారా వస్తుందని అంచనా వేసింది. అయితే ప్రస్తుతం ఆ దిశగా అయోధ్యలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పాటలు